చెల్లించాలి 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి 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 3000 జీతాలు చెల్లించాలి 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 3 నెలల జీతాలు చెల్లించాలి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి వీడియో తీసిన ఇంతసేపు ఒక ఫోటో వైద్య విధాన పరిషత్తులో పనిచేసినటువంటి శానిటేషన్ పేషెంట్ కేరు ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు సుమారుగా 20-25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మరి ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ సిహెచ్సి హాస్పిటల్లో పనిచేసినటువంటి ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గత 3 నెలల నుంచి కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకపోవడం వల్ల వీళ్ళ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినా, సూపరింటెండెంట్కి చెప్పినా, కాంట్రాక్టర్ గారికి చెప్పినా రేపు మాపు అంటున్నారు తప్ప వేతనాలు చెల్లించలేరు. ఈ జీతాలు రాకపోవడం వల్ల వీళ్ళ కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని హాస్పిటల్ ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకవేళ ఈరోజు సాయంత్రం వరకు గిట్ట వేతనాలు కూడా చెల్లించకుండా గిట్ట రేపటి నుండి విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వీళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కూడా అది కూడా అంటే సగం ఫెసిలిటీ ఉంది. అలాగే వీళ్ళకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు వేతనం చెల్లిస్తున్నారో వీళ్ళకు కూడా 1వ నెలకు అంటే 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటు విషయం మరి కలెక్టర్ గారి దృష్టికి, మళ్ళీ డీసీహెచ్ గారి దృష్టికి, సూపరింటెండెంట్ గారి దృష్టికి, టీవీపీ కమిషనర్ అందరి దృష్టికి తీసుకుపోయినా కూడా ప్రభుత్వం నిధులు లేక కాంట్రాక్టర్లు చెప్పే విషయం ఏంటంటే మాకు బిల్స్ రావడం లేదు సరైన పీరియడంలో. ఆ బిల్స్ రాకపోవడం వల్ల కార్మికులకు వేతనాలు చెల్లించడంలో మేము కూడా అంటే సఫరైతం అని చెప్తున్నారు. వాళ్ళకి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఆ బిల్లు చెల్లించి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ శానిటేషన్, పేషెంట్ కేరు, సెక్యూరిటీ గార్డు, ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే వేతనాలు చెల్లించాలని ఏఐటీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క హాస్పిటల్ యొక్క పనిచేసినటువంటి సూపరింటెండెంట్ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.